కరివేపాకు చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సౌమ్య గారు, చికెన్ మై ఫేవరెట్, అందరి ఫేవరెట్. ఎవరు అంటే చిన్నపిల్లలు కూడా తినాలి అంటే ఇప్పుడు కూరలో కరివేపాకు లాగా తీసేయొద్దు అని అందరు అంటారు. మంచి మాట చెప్పారండి కరివేపాకు గురించి. కానీ కరివేపాకుని తీసేయకుండా తినాలంటే ఏం చేయాలి? అందుకని కరివేపాకు చికెన్ ఫ్రై చేస్తున్నా ఈరోజు. మీరు అలా వచ్చారు. ఓకే, తీసేసే వీలు లేకుండా దాన్ని కంప్లీట్గా తినేలాగా, పిల్లలు కూడా ఇష్టపడేలాగా ఈరోజు నేను ఆ రెసిపీ చూపిస్తాను. దాన్ని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఏం చేద్దామండి? ఓకే అండి, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. ఓకే, స్పూన్ అక్కడ ఉంది. సో ఆయిల్ వేడైపోయిందండి. కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. పోపు దినుసులో ఆనియన్స్, సో సౌమ్య గారు, నాన్ వెజ్లో మీరు ఏ ఐటమ్స్ బాగా వండుతారు? బిర్యానీ. చికెనా, మటనా? చికెన్, మటన్, కీమా బిర్యానీ అన్నీ బాగా వండుతానండి. బిర్యానీస్ అంటే చాలా ఇష్టం పిల్లలకు. అంటే మాది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పా కదా, నాకు మ్యారేజ్ బిఫోరే నేను ఫస్ట్ నేర్చుకున్నది బిర్యానీస్ నేర్చుకున్నా. బిర్యానీ తర్వాత వేరే వంటకాలు నేర్చుకున్నా నేను. మామూలుగా ఎవరైనా సరే చిన్న చిన్నవి నేర్చుకుని బిర్యానీ వరకు వెళ్తారు. మీరు ఫస్టే బిర్యానీ నేర్చుకుని తర్వాత వేరే రెసిపీస్ నేర్చుకున్నా. బిర్యానీ స్పెషలిస్ట్ అయితే సౌమ్య గారు. చాలా బాగా చేస్తాను. ఓకే ఫైన్. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయండి. నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నెక్స్ట్ తగినంత పసుపు. ఓకే, సో ఈ రెసిపీ మీదేనా అండి? మా డాడీ వంటలు బాగా చేస్తారు, మమ్మీ బాగా చేస్తుంది, పిన్ని వాళ్ళు బాగా చేస్తారు. ఓకే, మమ్మీ పిన్ని ఓకే, మీ డాడీ కూడా వంటలు బాగా చేస్తారా? నాన్నగారు డాడీ హోటల్ అని చెప్పా కదా. అవునవును, 35 years అయింది మా హోటల్ ఎస్టాబ్లిష్ చేసి. సో డాడీ చాలా బాగా చేస్తాడు. డాడీ మమ్మీ నుంచి మాకు అది వచ్చింది, జీన్స్. పారంపరంగా మంచి వంట చేసే నైపుణ్యం వచ్చింది. మేము 4 members సిస్టర్స్, అందరం బాగా చేస్తాం వంట. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దామండి? చికెన్. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ వేసేసుకున్నాము. ఓకే, సో ఇది ఇప్పుడు ఇలా మగ్గించుకోవాలండి? అవునండి, మూత పెట్టుకోవాలా? మూత పెట్టేసి ఒక 10 minutes మగ్గించుకోవాలి. అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఓకే, అంతలోపు మనము కరివేపాకు కారం చేసాం కదా, చెప్పాను కదా, ఆ కరివేపాకు కారం అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఓకే ఫైన్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. ప్యాన్ కొంచెం వేడెక్కాక 4 ఎండుమిర్చి, ఓకే, 1 స్పూన్ ధనియాలు. సో ధనియాలు, ఎండుమిర్చి కొంచెం డ్రై రోస్ట్. నెక్స్ట్ అండి ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదా, దాల్చిన చెక్క, ఇలాచి అండ్ లవంగం, మిరియాలు, ఇవన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, మిరియాలు. ఓకే సౌమ్య గారు, ఇవి రోస్ట్ అవుతున్నాయి. ఇంకా దీంట్లో ఏమైనా వేసుకోవాలండి? కొంచెం రోస్ట్ అయ్యాక కరివేపాకు వేయాలి ఇందులో. అంతలోపు మనం చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. దీంట్లోనండి? మళ్ళీ మూత పెట్టేసుకోవడమే కదా? మూత పెట్టేసి. సౌమ్య గారు, మీ హాబీస్ ఏంటండి? ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైంలో అంటే మ్యాక్సిమం ఏదో ఒకటి నేర్చుకుంటుంటాను. అంటే నేను డిఫరెంట్గా
అంటే ఏమన్నా ఆర్ట్స్ చేయడం ఇంట్రెస్ట్ అనమాట. డిఫరెంట్గా డ్రెస్ డిజైన్ చేయడం, ఏదో ఒకటి నేర్చుకోవడం ఇంట్రెస్ట్. సో అందుకనే అట్లే మేకప్ ఆర్టిస్ట్ అయిద్దామని నేర్చుకున్నాను. సరే డ్రెస్సెస్ కూడా ఓన్గా డిజైన్ చేసుకోవడము, అలా నేను ఓన్ థాట్స్తోని కొన్ని క్రియేట్ చేసుకుంటాను అనమాట. అలాంటివి చాలా ఇంట్రెస్ట్ నాకు. నైస్ అండి. సో ఫ్రీ టైంని కూడా క్రియేటివ్గా వాడుతూ ఉంటారు. ఓకే. సో ఇది ఇంకా రోస్ట్ అవ్వాలండి? చాలా రోస్ట్. ఓకే. దించే ముందు కాస్త వెల్లుల్లి వేయాలి ఇందులో. ఓకే. సో వెల్లుల్లి కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ వేగినా సరిపోద్ది. సో మీరన్నట్టే కరివేపాకు మొత్తం మనకి ఇలా ముట్టుకుంటే పొడయ్యేలాగా రోస్ట్ అయింది బాగా. అంతలోపు చికెన్లో కొంచెం కారం యాడ్ చేసుకుందాము. ఓకే. కొంచెం, ఎందుకంటే అందులో ఎండుమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం. ఓకే. కారం వేసి మగ్గించాం కదా చికెన్ని, అది కారం ఉడికేలోపు మనం ఇది గ్రైండ్ చేసి పెట్టుకుందాం పౌడర్. ఇదంతా మిక్సీ పట్టుకోవాలండి. ఓకే. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోనా అండి? ఓకే అండి. ఓకే అండి, మిక్సీ జార్లోకి తీసుకున్నాము. ఇదిగోండి మిక్సీ పట్టుకొని వచ్చాయి. ఓకే. అనుష, ఈ కరివేపాకు కారం రెడీ అయ్యింది. ఓకే అండి. ఇప్పుడు చికెన్ ఉడికిందేమో చెక్ చేసుకోవాలి. ఓకే. బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు కారం యాడ్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుంటూ ఉండాలి కదండి? కలపాలి. ఒక 5 మినిట్స్ ఈ కరివేపాకు చికెన్కి బాగా పట్టేలాగా మగ్గించాలి, అంతే. సౌమ్య గారు ఒకసారి చూద్దామా అండి? ఓకే అండి. ఆల్మోస్ట్ డన్. ఓకే. అయ్యిందండి. ఓకే. అయితే ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే కదా? సర్వ్ చేసుకోవడమే అండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కరివేపాకు చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్, ఉప్పు, కారం, ఎండుమిర్చి, ధనియాలు, మసాలా దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. కరివేపాకు చికెన్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, చికెన్, ఉప్పు, కారం వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్లో ఎండుమిర్చి, ధనియాలు, మసాలా దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకొని మగ్గుతున్న చికెన్ పాన్లో వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ.